హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సుజీ. ఈరోజు అండి మనం బాలీలో ఉన్న సన్ అండ్ శాండ్ బీచ్కి వచ్చాము. అయితే ఇక్కడి నుంచి మేము ఐలాండ్ కూడా వెళ్తాం కాబట్టి ఈ రెండు నేను మీకు చూపిస్తాను రండి ఎలా ఉన్నాయి అనేది. ఓకే, మనం అండి ఇప్పుడు వచ్చింది సన్ అండ్ శాండ్ అనే ఈ ఏరియాకి వచ్చామండి. ఇక్కడి నుంచి మనం ఒక ఐలాండ్కి తీసుకువెళ్తారనమాట. ఇక్కడ లోపల టికెట్స్ అవి తీసుకోవాలి. పదండి వెళ్దాము. అసలు ఆ టికెట్ కాస్ట్ ఎంత అయ్యి నేను మీకు చెప్తాను. ఇక్కడి నుంచి అండి ఐలాండ్కి వెళ్ళటానికి మా ముగ్గురికి కలిపి 7,000 ఇండియన్ కరెన్సీలో తీసుకున్నారనమాట. కాకపోతే ఏంటంటే మాకు తర్వాత తెలిసింది ఏంటంటే టికెట్స్ కూడా ఇక్కడ బార్గెన్ అవుతుందండి. మీరు ఎవరైనా సరే ఈ ఏరియా వచ్చిన వాళ్ళకి మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడైతే బార్గెన్ అయితే టికెట్లో కూడా ఉందండి. మాకైతే ఎక్కువ చెప్పారు, 10,000 వరకు చెప్పారన్నమాట. అయితే మా డ్రైవర్ అంతా కొంచెం బార్గెన్ చేసి తగ్గించాడు. ఇప్పుడు మాకు 7,000కి ఓకే చేశారు. వెళ్దాం చూడండి. ఇక్కడ అసలు ఎటు చూసినా గుళ్ళేనండి. నిజంగా అమేజింగ్ అనిపిస్తుంది అనమాట. గుళ్ళు అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎటు అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ మనం చూసేదే గుడి అండి. ఈ ఏరియాలో బాలి అంతా కూడా గుళ్ళమయం అనమాట. అంతా కూడా నిజంగా అసలు చాలా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఇది చూడండి ఎలా ఉందో ఈ గుడి. ప్రసాదాలు కూడా చూడండి, మూడు ప్రసాదాలు. అది మాత్రం చాలా వింతగా ఉంది. ఇక్కడికి ఇదనమాట. ఇది మేము బీచ్కి వచ్చాము. అయితే ఇక్కడి నుంచి మమ్మల్ని ఐలాండ్కి తీసుకువెళ్తారనమాట బోట్లో. అయితే ఇది చూద్దాం, ఈ లోపల ఇంకా ఏమన్నా యానిమల్స్ కానీ ఏమైనా కనిపిస్తాయేమో, వెరైటీస్ అవన్నీ చూద్దాము. అంటే ఐలాండ్ యానిమల్స్ కూడా ఉంటాయి అన్నారు. ఈ టర్టల్ కాక ఇంకేయో చెప్తున్నారు. అవి ఏమేమి ఉంటాయి అనేది తెలియదు. రండి చూద్దాం. ఓకే, ఫైనల్గా అయితే బోట్ ఎక్కామండి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ ఐలాండ్లో స్పెషల్ ఏంటంటే మన ఈ తాబేలు ఉంటాయి సార్, టర్టల్స్ ఎక్కువ ఉంటాయంట. అది చూద్దాం పదండి. ఇక్కడి నుంచి 1 అవర్ జర్నీ అండి ఐలాండ్కి వెళ్ళటానికి. చాలా ఎంజాయ్గా ఉందన్నమాట. చూద్దాం రండి. వావ్, చూడండి ఎంత బాగుందో. అసలు మంచి గాలి, అది కూడా చాలా బాగుంది. అయితే ఈ బోట్లో చూడండి కింద అంతా గ్లాస్ పెట్టుందనమాట. అయితే మనకి కింద నుంచి కనిపిస్తూ ఉంటాయి ఆ ఫిష్లు కానీ ఏమైనా ఉంటే మనం ఇందులోంచి చూసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మన ఫీడ్ చేయొచ్చు ఫిష్లకి. మన బ్రెడ్ అది తీసుకున్నాము. అది ఎంత వాళ్ళు 50 రూపీస్ ఎంత ఇండియన్ కరెన్సీలో తీసుకున్నారు. అవి అయితే బయట వేయాలి, ఇక్కడ లోపల నుంచి ఓపెన్ అయితే అవ్వదు. ఓన్లీ మన గ్లాస్లో సీలో ఏమున్నాయి అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. అది చూడండి, మేము బ్రెడ్ వేస్తున్నాము, ఎలా వస్తున్నాయో ఆ ఫిష్లు అన్నీ కూడాను. అంటే ఎక్కువ వస్తాయి ఇవ్వండి బ్రెడ్. కథలు బ్రెడ్ ఇక్కడ వస్తాను చూడు, దబాగా అందుకే వేస్తాడు ఫోటోలో. చాలా వస్తాను. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ వైట్ శాండ్ అనమాట. వచ్చేసాము దగ్గరికి. జస్ట్ ఇంకా 2 మినిట్స్లో మనం అంటే దిగబోతున్నాము. ఫుల్ ఎంజాయ్గా అనిపిస్తుంది బోట్లో అయితే మాత్రం. ఇప్పుడైతే పైన చూడండి వర్షం వచ్చేటుంది. మాదైతే ఈ టూర్లో హాఫ్ డే ప్రోగ్రామ్ స్పాయిల్ అయిపోయింది వర్షం మూలకంగా. ఇప్పుడు వర్షం వచ్చిందంటే అక్కడికి వెళ్ళటం కూడా కష్టమే అనమాట. ఇంక వర్షం రాకుండా ఉంటే ఈ ప్రోగ్రామ్ అయితే సక్సెస్ అవుతుంది అనమాట. చూద్దాము. అసలు చూడండి ఎంత క్లౌడీగా ఉందో పైన అంతా కూడా. బాలీలోనండి ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు పడదో అనేది అసలు తెలియదండి. సడన్గా వర్షం అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మేమైతే ఫేస్ చేసాము ఈసారి. ఎప్పుడు మార్నింగ్ కానీ రాత్రి కూడా అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం పడటం అనమాట. అది కొంచెం అంటే ఇబ్బందిగా అనిపించింది మాకు. ఇదిగో చూడండి వెనక ఇక్కడ కనిపిస్తాను చూసారా ఒక స్టాచ్యూ, అక్కడికి కూడా వెళ్ళాలి. అది ఇంకొక వీడియోలో నేను మీకు పెడతాను.
ఇక్కడండి చూడండి టర్టల్స్ ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. అయితే కొన్నిటిని టచ్ చేయొచ్చు, కొన్నిటి చేయకూడదు. వీటికి చేయొచ్చు అంట. కొన్ని అయితే అగ్రెసివ్గా ఉంటాయి కాబట్టి అక్కడ రాస్తారు మీరు టచ్ చేయొద్దు అని చెప్పి. ఇవన్నీ కూడా చూడండి ఒక ఫ్యామిలీ ఎన్ని ఉన్నాయో పెద్ద పెద్దవి అనమాట. ఇక్కడ అన్ని ఏపల టర్టల్సే ఉన్నాయండి. ఇక్కడ కొన్ని రాసి ఉన్నాయి చూడండి. ఈ ఏరియాలో ఉన్నదైతే టచ్ చేయొద్దు అని చెప్తున్నారు, కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి. అయితే మేల్ ఫీమేల్కి కూడా డిఫరెన్స్ వాళ్ళు చెప్తున్నారు చూడండి. Big one, they eat shiwi. Okay. Because the total start from 28, then 88, and then be ఇది అగ్రెసివ్గా ఉంటాయి అంటే దీన్ని టచ్ చేయొద్దని చెప్తున్నారు. 18 years. Train total. ఇదేంటి బేబీనా? That's amazing. 18 years old చిన్న అంట. Oh. బట్ ఇన్ ఏజ్ 200 వరకు ఉంటాయి. దీన్ని అంటుకోవచ్చా? అంటుకోవచ్చు. Okay. ఓకే. Have a long tail like this one, male. Okay. ఇది మేల్ దంట టొటాయిస్, చాలా పెద్దగా ఉంది. ఎలా డిఫరెంట్ దీనికి టేల్ చిన్నది ఉంది చూసారా, ఇది వచ్చేసరికి ఫిమేల్ అంట. టేల్ పెద్దగా ఉన్నదేమో మేల్ అంట. దీన్ని టచ్ చేయొచ్చా? Big one there, 70. Okay. All together. ఈ టర్టల్స్ కి ఫీడ్ చేయడానికి వెళ్తున్నాం చూడండి. Ah, okay. Okay. So, what is this? This is the Shiwi. Seagrass. You just throw. ఇదేంటో గడ్డి అండి, గడ్డిలాగా ఉంది. వీటి ఆహారం అన్నమాట ఇది. Near the head. ఇది చూడండి, ఇవన్నీ కూడా వీటికి మనకి ఫీడ్ చేయటానికి అన్నమాట. ఇది వచ్చేసరికి 500 తీసుకున్నారు ఇండియన్ కరెన్సీ. అంటే వీళ్ళదైతే ఇక్కడ 100 రూపాయే అంటారు వీళ్ళవి అన్నమాట. మనం ఏం రూపాయి అంటాం, వీళ్ళే రూపాయే అంటారు. వదలండి. ఇది ఇంకిచ్చే. అది చూడు పైన చేస్తాను. వదిలేసే చేయబెట్టకూడదు దగ్గర. పదండి నెక్స్ట్ ఏమున్నాయో నాకు తెలీదు, చూద్దాం పదండి. చూడండి బిగ్ స్నేక్ తీసుకొచ్చాడు. అదైతే నేను ఈసారి పట్టుకుందాం అని చూస్తున్నాను. చాలా ఎంజాయ్గా ఉంటుంది అనమాట. ఇది గుడ్ల గోబంట ఎంత బాగుందో. not Indian. ఐబ్రోస్ ఉండి ఇది యాక్చువల్గా ఇదే లక్ష్మీదేవి వాహనం అంట కదా ఇది గుడ్ల గోబ. జంప్. ఓకే పొట్టోలేలు పొట్టోలేలు హిందీ కూడా మాట్లాడుతున్నారు అనమాట ఇక్కడ వాళ్ళు. అంటే మన ఇండియన్ టూరిస్టులు అంతమంది వస్తారనమాట. అప్పుడే కదా వీళ్ళకి లాంగ్వేజ్ వచ్చింది. Not many. We have many the green one. ఉడు అంటారు And this చూసారా? one come from Borneo, Kalimantan. Okay. కలర్ చేంజ్ కాదంట అంటే ఇది కావాలి Camel. ఊసర వెళ్ళి It's stood. ఈ టర్కీ బర్డ్స్ టర్కీ. have a lot in America. Yeah, America And common. also you have in India. No, India not common. America common. And where is your fruit bats? We call fruit bat. Not they eat fruit bat. They bite humans? They bite humans? Yeah. Corona. Oh, corona. Okay, ఇదే మెయిన్ కరోనా దా. ఏంటో చేస్తారు. And this one my room. బ్యాట్స్ చూడు ఎలా ఉన్నాయో. And this one green one. So this is ఏమో ఎల్లోదే ఇందాక చూసిందేమో this ఆరెంజ్. last tour. Hopefully you enjoy the tour here. మనం ఎటు వెళ్తే అట్టే తిప్పుతాం తలని. ఓకే అండి, ఇదండి ఐలాండ్లో అయితే ఎక్కువైతే ఏమీ లేవండి. మేము అంటే అంత దూరం నుంచి వచ్చినంత మేము ఎక్స్పెక్ట్ చేసినంతగా ఏమి లేవు, కానీ అయితే ఎంజాయ్ అయితే చేసామన్నమాట. ఇప్పుడు వేరే చాటకు తీసుకువెళ్తారండి, అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. తప్పనిసరిగా చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు తప్పనిసరిగా చేయండి. అండ్ కామెంట్స్ అయితే తప్పనిసరిగా ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.